ఎట్లా తెల్లం వెంకటరామన్ రెడ్డి అవైలబుల్ ఉంటారా? పనులు గాని ఏమైనా మంచిగా గాని చేస్తారా? అన్ని పర్లేదు కానీ మధ్యలో వల్ల కొంచెం పొలాలు వేసి ఇండ్లు మాకు ఎస్టీ వాళ్ళకే వచ్చినాయి, మాకు రాలేదు. అడిగితే 2 లిస్టులు వస్తాయి, 3 లిస్టులు వస్తాయి అని చెప్తారు. ఇట్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే ఆ కాన్స్టిట్యున్సీ లో ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది? అన్ని డెవలప్మెంట్ బాగానే ఉంది కానీ ఇండ్లు ఇట్లా మారుస్తారు ఒకరు మా కొన్ని ఓన్లీ ఎస్టీ వాళ్ళకి అన్నట్టు వచ్చిన వాళ్ళకు 4 వస్తానే, లేకపోతే లేదు. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ అంటే ఇక మన వాళ్ళు ఎవరు ఎక్కట్లేదులే కానీ జనాలు ఏ బస్సు ఎక్కినా ఫుల్ జనమే ఉండరు. లేడీస్కే కదా మరి, జెంట్స్ అంటే పెద్దగా ఎక్కట్లేదు. బాగానే నడుస్తుంది. కేసీఆర్ బెటర్, రేవంత్ రెడ్డి బెటర్ అంటే ఏం చెప్తారు? కేసీఆర్ బెటర్ నాకు తెలిసినంత వరకు. కేసీఆర్ బెటర్ అంటారు. ఇక ఈయన గెలితే ఆయన మీద ఈయన చెప్పుడు, ఈయన మీద ఆయన చెప్పుడు ఇదే కానీ కొంత ఆయనే మంచిగా చేసినట్టు అనిపిస్తుంది. ఇల్లు బిల్లులు పడతా లేదు వచ్చిన వాళ్ళకి, ఏమైనా ఎస్టీ వాళ్ళకి. మీ ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ కూడా మారిండు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కదా తెల్లం వెంకటరామరావు. ఎట్లా చూస్తారు? పర్వాలేదు, మంచిగా చెప్తారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ మళ్ళీ గెలిపించుకుంటారా తనని? ఎట్టుండదు చెప్పలేము. ఇటున్నాడు అట్టుంటాడు, ఇటు ఉంటాడు చెప్పలేము. ఆయన గ్యారెంటీ చెప్పలేము కదా. మంచిగా అంటావా రేవంత్ రెడ్డి పెట్టింది ఫ్రీ బస్ పెట్టడం? అది మంచిదైంది చెడ్డదైంది ఆయనకు తెలియాలి. వింటున్నావా? అది జనం ఎంత ఖరాబ్ అయ్యేది, ఎంత మంచిగా ఉండేది, ఎట్లా ఉండేది ఆయనకు తెలియాలి, మనకి తెలియకూడదు. అదే ఫ్రీ బస్ వేయకోకుండా ఇంటికి పావుకింట బియ్యం వేసినా కూడా 10 మంది తిని తలుచుకునేవాళ్ళు ఆయన. నువ్వు ఫ్రీ బస్సు పెడితే అయినోడు ఎక్కే, ముసలోడు ఎక్కే, తగలోడు ఎక్కే, అందరు ఎక్కే కాళ్ళేళ్ళు దుక్కుంటూ ఎక్కుతుంది. సరే, ఆ 2,500 వేసిన అది కూడా కొంతవరకు మంచిగా మడిచికి 2,000 కార్డు మీద ఇది అట్ట కాకపోయినా 60 ఏళ్ళకి ఫ్రీ అని పెట్టినా బాగుంది. ఇంత పిల్లలకు కూడా ఫ్రీ పెట్టి ఎంత సుఖం ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, అసలు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా సూపర్ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు పంపిండు, ప్రతి ఒక్కదానికి సైక్రం చేసిండు. ఏం సైక్రం చూపెట్టమని లేని వాడికి ఏ అప్పులు చేసినా కేసీఆర్ ఏది చేసినా కూడా 10 వాళ్ళు ఆయనే బెటర్. అంతే కరెక్ట్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని చేస్తున్నా అని చెప్తుంది కదా. ఏం చేసిండు? ఉన్నప్పుడు మా కరెంటు బిల్లు 300, 250 వచ్చేది. ఇప్పుడు ఈ కరెంటు ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయల కరెంటు బిల్లు వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూలీ చేసుకునేవాడు బండి కొనుక్కొని పోతాడు, పోలీసులు పట్టుకోవడం, వాడికాడ 100, 50 వసూలు చేయడం, లేకపోతే స్టేషన్ తీసుకొని తీసుకోవడం. ఇదేనా రాజకీయ పద్ధతి? అరే ఎమ్మెల్యే అయినోడు పేదోడు సాదోడు కనిపెట్టాలి. నువ్వు పోయి ఆడడం అంటే వీళ్ళు పట్టుకోమని చెబుతుంటే వీళ్ళు కూలి చేసుకునేవాడు కూడా సుతారు పని చేసుకునేవాడికి 100, 50, 200, 300 కొడతాండి. ఏముందండి ఇట్లా అయితే ఏం బాగుంటుంది? ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయిలే కానీ ఇల్లు ఇటు మంచిదే, కానీ ఇళ్ళకి 5 లక్షలు ఇస్తుండు, అదొక పద్ధతే. కానీ ఈ బస్సు పూరి పెట్టడం వేస్ట్. ఆడవాళ్ళకి 2500 ఈ బస్సు పూరి పెట్టకుండా అది ఇచ్చినట్టే బెస్ట్. ఇది వేస్ట్, దీన్ని తీసేయడం మంచిది. వేస్ట్, ఇది వద్దు అసలు. కేసీఆర్ అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? కేసీఆర్ చేసినప్పుడు కూడా రైతులకి మనం రైతుకి బాయ్ బిల్లు కూడా రోజుకు రూపాయి అంటే సంవత్సరానికి 360. దశ ఇప్పుడు వాటికి ఎక్కువ అవుతూనే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 250, 357 రూపాయలు ఇంటి బిల్లు వచ్చేది. ఇప్పుడు 500 రూపాయలు, మొన్న అయితే 1400 వచ్చింది. ఎందుకు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తాను వాడు మాకు దానికి అది ఆన్ కాలేదు. మాకు ఆన్ కాకపోయినా మాకు కేసీఆర్ ఉన్నప్పుడు 250, 300 వచ్చింది. ఇప్పుడు ఆన్ కాకపోయినా ఇప్పుడు 500 రూపాయల బిల్లు వస్తుంది. మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతే, అందుకని వాళ్ళు వెనకబడిపోతారు. కొమిలోడు శ్రీనివాసరెడ్డి గారు ఏముంది, ఆయన వచ్చినప్పుడు ఏదో చెబుతాడు, గుండె మీద చేసుకుంటాడు, ఇది పాలయ్య నియోజకవర్గం నాది, నేను అది చేస్తా అంటాడు. అంటే కొంతమందికి ఇప్పుడు కొత్త కార్డులు వచ్చినాయి. మరి కొత్త కార్డు అయితే వచ్చింది, బీమా వస్తూనే ఉండలే. కానీ ఈ బస్సు ఫ్రీ వేస్ట్ అండి. బస్సు ఫ్రీ అనవసరం. ఎట్లా చేస్తే బాగుంటుందంట? బస్సు ఫ్రీ కాకుండా ఆడవాళ్ళకి 2500 ఇస్తాడు కదా, అది ఇవ్వడం వేస్ట్. ఇవన్నీ వేస్టే. పింఛన్ ఇస్తాడు, ఇది మంచిది. ఆడవాళ్ళకి 2500 ఇస్తే అది మంచిది. ఫ్రీ బస్సు వేస్ట్. ఫ్రీ బస్సు వేస్ట్. బస్సు తీసేస్తే మొత్తానికి మంచిది. బస్సు వల్ల ఎంతమంది నష్టపోతారు, పడే నష్టపోయాలో తెలుసు. ఈ బస్సు వల్ల దేనికి లాభం ఉంది? ఎన్ని సంవత్సరాలు ఇడిపోతుంది, ఎంతమంది ఇప్పుడు చూస్తున్నాం మన ప్రజెంట్ గా. ఇంత ముందు ఎట్టబోయేది బస్సులలో ఇప్పుడు ఎట్టబోతారు. ఏ ఫంక్షన్ ఉందన్నా ఆడమనిషి ముందు తయారైతుంది.
మన జెంట్స్ మగ మనుషులు రానిస్తుందా? నువ్వెందుకయ్యా నీకు 100 రూపాయలు ఛార్జీ? నువ్వెందుకు? నాకు బస్ ఫ్రీ అంటే నువ్వు ఎటం పోవచ్చా? మొగోడికి సాహసం లేదా? మొగోడికి బాధ్యత లేదా? మొగోడు పోవద్దా? అంటే ఆడదాని రాజ్యం ఇది. మరి మొగోడు ఆడదాన్ని ఆడ నుంచి వచ్చింది? నువ్వు ఓటేయాలి. ఇంట్లో భర్త చెప్తున్నాం భార్య ఓటేసేది, భర్త చెప్పతో ఓటేయదుగా. ఆగా నువ్వు ఏ బాగా అంటే ఆగదావా? ఇవాళ ప్రతి ఒక్కటి 2000 ఆడదానికి, బస్ ఫ్రీ ఆడదానికి, చీరలు ఆడదానికి. మరి మొగోళ్ళు ఉన్నది దేనికి? మొగోడు మనిషి కాదా? మొగ పొట్ట పాపమా? ఇది ప్రభుత్వానికి తెలియాలని కూడా నాకు ఎంతో కసిగుందిలే కానీ మన మహిళలకి సాధికారత పెంచడానికి అణచివేత గురైతా ఉన్నారు మహిళలు. వాళ్ళని ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తున్నారు. దేనికి చేస్తుంది అంటే మొగ కడుపు కొట్టి ఇంకో కడుపు పెడతావా? నువ్వు పెట్టోడివి అందరికి పెట్టు. నువ్వు బస్ ఫ్రీ పెట్టు. నువ్వు ఎవరు పెట్టిన బస్ ఫ్రీ? ముసలిదానికి 60 సంవత్సరాలు దాటినా పెట్టు. ఆమె కొడుకులు సాదరో ఏదో అక్కడ ఆ మందులో బొందులు తెచ్చుకుంటది. వయసు వాళ్ళకి ఏమైంది? ఇవాళ బస్సులు గట్ట తిరుగుతున్నాయి, బైకులు తిరుగుతున్నాయి బస్సులు కాడ. ఇవాళ నువ్వు జాబ్ చేసే వాళ్ళకి బస్ ఫ్రీయే, కొత్త పోయే బస్ ఫ్రీయే. మరి అలాంటి బస్ ఫ్రీ మొగోళ్ళకి ఎందుకు లేదు? మరి మొగోడు ఓటే లేదా? మొగోడు మనిషి కాదా? గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు బస్సులు తీసేస్తే ముందు బాగుంటది. ముందు బస్సు తీసేయాలి. ఆ బస్సు తీసేస్తే ప్రభుత్వం మంచి పేరు ఉంటది. ప్రతి ఒక్క దాంట్లో మంచి పేరే ఉంటది, కాదంటలేదు. ముందు బస్సు తీసేయాలి. ఇప్పుడు అందే వరకు అయితే అంతనే ఉన్నాయి. వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అయ్యో అంతనే ఉన్నాయి. మాకు మెయిన్ కావాల్సిన బస్సు తీసేయాలి. ఇప్పుడు వీళ్ళ కడుపుకు నింపి ఆటో కడుపు కొడుతుండు. అది కరెక్ట్ కాదుగా. నువ్వు పెట్టాడు మరి ఆంధ్రాలో బస్ ఫ్రీ పెట్టి 2 ఏళ్ళు కాలేదు, అప్పుడు ఆటోకి 15,000 వేసిండు. నువ్వు వేసింది ఏది? సంవత్సరం అవుతుంది ఇప్పటికొచ్చి. నువ్వు వేసింది ఏది? అయ్యాలి అనలేదా? నేను ప్రతి మహిళకు 12,000 ఇస్తా, ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తా అని. ఏడిపోయినాయి అవన్నీ లేవా? అవి లేవు, అయ్యాలంటున్నా. ప్రజెంట్ గా అయితే మా ఆటో డ్రైవర్లకు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది. అడిగి ఎవరు కడుపు కొట్టలేదు, ఎవరిని ఇది చేయలేదు. అది ఆ సంగతి మేము చూడలేదు. సరే ఆ విషయంలో తప్పే. నేను ఈ విషయంలో అడిగేది నువ్వు అది ముందు బస్సు తీసేయాలి. అందుబాటులో ఉంటుండు, మాకు అందుబాటులో ఉంటుండు, అన్నిటికీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చేదానికి పెన్షన్ అని వాళ్ళని కొంతమంది తిప్పలపడుతున్నారు. సంతోషంగా ఉండే వాళ్ళు ఉండరు. మాకు మెయిన్ బస్సు తీసేయాలి. బస్సు తీసేస్తే చాలా వరకు ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. ఫ్రీ బస్ బానే ఉంది సార్. మాకు మట్టికి ఏదన్నా తీసుకొచ్చుకోవాలన్నా దూరం ఊర్లు వెళ్ళి ఫ్రీగా మంచిగా ఉంది సార్. అంటే ఇప్పుడు మహిళలకు ఇస్తా అన్నారు కదా సార్, అది ఇవ్వట్లేదు కదా. గృహలక్ష్మి అది ఇవ్వట్లేదు, అవి ఇచ్చేలాగా చేయండి. ఫ్రీ బస్ మటుకి చాలా బాగుంది సార్. ఫ్రీ బస్ బానే ఉంది, మంచిగా చేపిస్తున్నారు సార్. రాత్రి కూడా వచ్చారు, ఇక్కడ లైట్లు ఓపెనింగ్ చేపించారు, మంచిగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు మాకు కొత్త సహాయాలు చేయాలని, కొత్త మంచిగా మమ్మల్ని మహిళలను కూడా మాకు జాబ్ లేని వాళ్ళకి జాబులు, ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళకి లోన్లు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్.